వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ అన్ని మతాల పండుగలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా జరుపుకుంటారు. పండుగలు అనేవి సమాజంలో శాంతిని, సోదర భావాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవి. కానీ కొన్ని సంవత్సరాలుగా కొన్ని పండుగల వేళ జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పండుగల ఊరేగింపుల పేరుతో జరుగుతున్న హింస, సామాన్య ప్రజలపై జరుగుతున్న దాడులు శాంతి భద్రతలకు సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బక్రీద్ మరియు మొహరం పండుగల సందర్భంగా వివిధ రాష్ట్రాలలో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు, హత్యాయత్నాలు, ఘర్షణలపై అనేక నివేదికలు బహిర్గతమవుతున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుంటే హిందూ సమాజం ఏ స్థాయిలో దాడికి గురవుతుందో అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా జరిగిన 12 ప్రధాన ఘోర సంఘటనలు ఏమిటి, ఏ ప్రాంతాల్లో ఏం జరిగింది అనే పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. మొదటిగా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్. మీ అందరికీ తెలుసు, మే నెలలో ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నవనీత్ విహార్ ప్రాంతంలో నివసించే 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ 11వ తరగతి విద్యార్థిని. అతని పాత పరిచయస్తుడైన మహమ్మద్ అసద్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బక్రీద్ రోజు సాయంత్రం ఒక సందులోకి పిలిచాడు. అక్కడ సూర్యప్రతాప్ను చూసి, నువ్వు ఎప్పుడైనా మేకను కోయడం చూసావా అని అడుగుతూ ఒక్కసారిగా కత్తులతో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది కక్షల నేపథ్యంలో జరిగింది అంటూ పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించాడు. అతని తండ్రితో సహా మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ బలరాంపూర్లోని అహిరోలా గ్రామంలో బక్రీద్ పండుగ రోజే మరో దారుణం జరిగింది. మోటార్ సైకిల్ తిప్పే విషయంలో చిన్న వివాదం మొదలైంది. ఈ క్రమంలో ధన్రాజ్ మౌర్య అనే హిందూ యువకుడిని మహమ్మద్ ఆసిఫ్ ఖాన్, సాజిద్ ఖాన్, మజీద్ అలీ, సలీం మరియు వారి తండ్రి వారిస్ అలీ కలిసి చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ధన్రాజ్ లక్నో మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక హిందూ సంఘాలు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇక బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లా మోహాసి పోలీస్ స్టేషన్ పరిధిలో మొహరం తజియా ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపును చూడడానికి 22 ఏళ్ల అజయ్ యాదవ్ తన సోదరులతో కలిసి బజార్కి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కత్తులు, ఈటలతో ప్రదర్శన చేస్తున్న కొందరితో చిన్న వివాదం జరిగింది. ఈ క్రమంలో నిజాముద్దీన్ మియాన్ అనే స్థానిక వార్డు మెంబర్ తన చేతిలో ఉన్న కత్తితో అజయ్ యాదవ్ మెడ, తలపై బలంగా నరికాడు. దీంతో అజయ్ ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పంచాయతీ ఎన్నికల పాత కక్షల వల్లే ఈ దాడి జరిగినట్లు పోలీసులు చెప్పారు. 12 మందిని అరెస్ట్ చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో బేధన్ ఘోష్ అనే హిందూ ఈ రిక్షా డ్రైవర్పై అమానుషంగా దాడి జరిగింది. బేదన్ ఘోష్ అప్పటికే మొహరం పండుగ కోసం చందా ఇచ్చాడు. అయితే కొందరు ముస్లిం యువకులు మళ్ళీ అదనంగా చందా ఇవ్వాలని అతనిపై ఒత్తిడి తెచ్చారు. తను మళ్ళీ చందా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నానని బేదన్ ఘోష్ నిరాకరించాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు అతని చుట్టుముట్టి రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఒక యువకుడు పెద్ద రాయితో అతని తలపై కొట్టడంతో బేదన్ ఘోష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఇంకా ఉత్తరప్రదేశ్ రాయబరేలీలోని కుదా గ్రామంలో అనుమతి లేకుండా రాత్రివేళ మొహరం ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన మరియు వివాదాస్పద నివాదాలు చేయడంతో స్థానిక హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్త పెద్ద వివాదంగా మారింది. ఊరేగింపులో ఉన్న గుంపు కర్రలు, ఇనుపరాడ్లతో హిందువులపై దాడి జరిగింది. ఇళ్లపై, దుకాణాలపై రాళ్లు రువ్వి విధ్వంసం సృష్టించారు. పరిస్థితి చేయిదాటంతో పోలీసులు రంగంలోకి దిగి సాజిద్ అలీ, సోను, పూల్ బాబు వంటి ప్రముఖులతో సహా సుమారు 150 మందిపై కేసులు నమోదు చేశారు. ఇదే ఉత్తరప్రదేశ్ సీతారాంపూర్ జిల్లాలో కూడా మొహరం తజియా ఊరేగింపు సాగుతున్న సమయంలో బేచేలాల్ అనే హిందూ దుకాణదారుడిపై దాడి జరిగింది. ఊరేగింపుతో వెళ్తున్న కొందరు వ్యక్తులు బేచేలాల్ షాప్ ముందున్న కొన్ని ఇటుకలను తీసివేయాలని గొడవకు దిగారు. ఆయన అందుకు నిరాకరించడంతో ఆ గుంపులోని వ్యక్తులు కర్రలతో బేచేలాల్పై విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో దుండగులు పారిపోయారు. ఇక బీహార్ పండుగ వేళల్లో కేవలం సామాన్య ప్రజలే కాదు, శాంతి భద్రతను కాపాడే పోలీసులు కూడా దాడులకు గురవుతున్నారు. బీహార్లోని ధార్బంగాలో మొహరం ఊరేగింపు సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి వెళ్లిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ రోడ్డుపై కింద పడిపోయారు. ఆ సమయంలో మహమ్మద్ రబ్బానీ అనే వ్యక్తి ఐఎస్ఐ అమిత్ కుమార్ తొడపై కత్తితో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన ఐఎస్ఐని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన రబ్బానీని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లాలో మొహరం ఊరేగింపు జరుగుతున్న సమయంలో శివభూషణ్ చౌబే అనే స్థానిక హిందూ యువకుడు, బీజేపీ నాయకుడు తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఊరేగింపులో ఉన్న ఒక గుంపు అతన్ని గుర్తించి చుట్టుముట్టి బూతులు తిడుతూ భౌతికంగా దాడికి దిగింది.
పోలీసులు సకాలంలో స్పందించి శివభూషణ్ని సురక్షితంగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అదే ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లా రామ్కోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకువాతర్ బజార్లో మొహరం ఊరేగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊరేగింపులో చేసిన కొన్ని నినాదాల విషయంలో అక్కడ ఉన్న హిందువులకు, ఊరేగింపు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘర్షణ వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి 8 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లా మాంగ్రోల్ పట్టణంలో మొహరం తాజియా ఊరేగింపు జరుగుతుండగా ఒక వింత వివాదం తలెత్తింది. సమీపంలో హిందువులు ఏకాదశి పూజలు, భజనలు చేసుకుంటున్నారు. అది గమనించిన ఊరేగింపులోని కొందరు వ్యక్తులు తమ డీజే సిస్టమ్ సౌండ్ ని విపరీతంగా పెంచారు. హిందువులు దీనిపై అభ్యంతరం తెలపగా రివర్స్ లో హిందువుల మైక్ సౌండ్ తగ్గించాలంటూ గొడవకు దిగారు. రాజస్థాన్ పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చ చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ కేరీలోని బడాగావ్ ప్రాంతంలో మొహరం ఊరేగింపులో పాల్గొన్న కొందరు వ్యక్తులు బాణాసంచా కాలుస్తూ తెల్లటి పౌడర్ను గాల్లోకి చల్లుతున్నారు. ఈ క్రమంలో సియారాం జమునాదిన్ అనే హిందువుల ఇళ్లపై కావాలనే ఆ పౌడర్ చల్లారు. దీనిని సియారాం ప్రశ్నించగా ఊరేగింపులోని కొందరు వ్యక్తులు జమునాదిన్ మనవడైన పంకజ్పై దాడి చేసి కొట్టారు. గ్రామంలో ఉద్రిక్తత పెరగడంతో భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది. ఇక బీహార్లోని సమస్తీపూర్లో ఒక హిందూ కుటుంబం వాహనంలో ప్రయాణిస్తుండగా మొహరం ఊరేగింపు వారికి ఎదురైంది. ఊరేగింపులోని కొందరు ముస్లిం యువకులు ఆ వాహనాన్ని అడ్డుకొని చేతుల్లో ఉన్న కర్రలు, కత్తులతో కారుపై దాడి చేశారు. కారు అద్దాలను పగలగొట్టారు. ఈ దాడిలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ 12 సంఘటనలు దేశంలోని వివిధ ప్రాంతాలలో పండుగల వేళ నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. గజియాబాద్, బల్రాంపూర్ నుంచి మొదలుకొని బెంగాల్లోని బీర్భూమ్, బీహార్లోని సమస్తీపూర్ వరకు జరిగిన ఈ దాడుల్లో బాధితులుగా మారింది సామాన్య విద్యార్థులు, చిన్న వ్యాపారులు, ఆఖరికి వీధుల్లో ఉన్న పోలీసులు కూడా కావడం గమనార్హం. పాత కక్షలు, చందాల వస్తువులు, డీజేల ధ్వని, నినాదాలు వంటి చిన్న చిన్న కారణాలతో మొదలైన వివాదాలు ప్రాణాలు తీసేంత వరకు వెళ్తున్నాయి. ఈ సంఘటనలు కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, సమాజంలో మత సామరస్యానికి జరుగుతున్న నష్టం గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. పండుగలు అనేవి సంతోషాన్ని పంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడాలి, కానీ ఇలాంటి హింసకు, దాడులకు వేదికలు కాకూడదు. ఇలాంటి ఉదాంతాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు, ముందస్తు పోలీస్ బందోబస్తు మరియు శాంతి కమిటీల ఏర్పాటు ఎంతైనా అవసరం. ఏ మతానికి చెందిన వారైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠినంగా శిక్షించబడాలి. అప్పుడే సామాన్య పౌరుడికి రక్షణ కలుగుతుంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్గా మళ్ళీ మనకు 1st తారీఖు వచ్చేస్తుందండి. శాలరీస్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఆఫీస్ని రన్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆఫీస్ నడుస్తుంది. అలాగే ముందు ముందు కూడా సహాయం చేస్తారు. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా అని ఆశిస్తున్నాను. చెయ్యాలి అనుకునేవారు కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. లేదా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.